Hi dear students. So in this class we are going to discuss clearly what is angular momentum. It is a system of particles rotational motion chapter topic, class 11 physics, enter first year physics. So angular momentum what is? But momentum అనేది మనకు తెలుసు, ఇంతకుముందు ఫిజిక్స్ క్లాసులలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, లాస్ ఆఫ్ మోషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. మొమెంటం అనేది ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ డినోటెడ్ బై పి. పి ఈజ్ ఈక్వల్స్ టు మనము ఎం ఇంటూ వి అనే ఫార్ములా చేత డినోట్ చేస్తాం. సో ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీని మనం లీనియర్ మొమెంటం లేదా సింపుల్గా మొమెంటం అంటాం. సో వాట్ ఈస్ యాంగులర్ మొమెంటం చూద్దాం. యాంగులర్ మొమెంటం ఈస్ డినోటెడ్ బై ఎల్. మ్యాగ్నిట్యూడ్ అయితే ఎల్, వెక్టార్ రూపంలో అయితే ఎల్ బార్గా చూపిస్తాం. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ వెక్టార్. సో ఏంటి యాంగులర్ మొమెంటం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ బాడీ ఈస్ రొటేటింగ్ లైక్ దట్. సో అప్పుడు ఈ పెన్ ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ నిబ్బు ఉంది కదా, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో యూ కెన్ సీ దిస్ ఈస్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, రొటేట్ అవుతా ఉంది ఈ విధంగా. అండ్ ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఇక్కడ మనం ఒక పార్టికల్ను కన్సిడర్ చేస్తే, ఈ పార్టికల్ నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కున్న ఈ డిస్టెన్స్ని ఏమంటాం అంటే పర్పెండికులర్ డిస్టెన్స్ అంటాం. ఈ డైరెక్షన్లో లీనియర్ మొమెంటం పనిచేస్తూ ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో యాంగులర్ మొమెంటం పనిచేస్తూ ఉంటుంది, అంటే ఈ ప్లేన్కి ఇది పర్పెండికులర్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఎలా డిఫైన్ చేయొచ్చు? ప్రోడక్ట్ ఆఫ్ లీనియర్ మొమెంటం అండ్ ద పర్పెండికులర్ డిస్టెన్స్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్షన్ from axis of rotation is called angular momentum. సో ఏ పాయింట్, ఏ లైన్ నుంచి అయితే మొమెంటం పనిచేస్తూ ఉందో ఆ మొమెంటం నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కు మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటామంటే పర్పెండికులర్ డిస్టెన్స్ అంటాం. ఈ పర్పెండికులర్ డిస్టెన్స్ ఆర్ ఇంటూ లీనియర్ మొమెంటం రెండింటి యొక్క మొత్తాన్ని మనం ఏమని చెప్తాము అంటే యాంగులర్ మొమెంటం అంటాం. సో వెక్టార్ రూపంలో తీసుకుంటే ఎల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్ అంటాం. సో మనకు క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ అంటే ఏమని రాసుకోవచ్చు అంటే మ్యాగ్నిట్యూడ్ రూపంలో. సో ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్, దీని ప్రకారం కూడా రాయొచ్చు. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్పి సైన్ థీటా. ఆర్ అండ్ పి పర్పెండికులర్ అయినప్పుడు థీటా యాంగిల్ వచ్చేసి మనకు 90 degrees అవుతుంది. అప్పుడు సైన్ 90 వాల్యూ 1 కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్పి అని రాయొచ్చు. సింపుల్గా ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండికులర్ డిస్టెన్స్ అండ్ లీనియర్ మొమెంటం ఈస్ కాల్డ్ యాంగులర్ మొమెంటం అని చెప్తాం. సో ఈ ఫార్ములా నుంచి ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండికులర్ డిస్టెన్స్ అండ్ లీనియర్ మొమెంటం ఆఫ్ ఏ పార్టికల్ ఆర్ బాడీ ఇన్ ద రొటేటరీ మోషన్ ఈస్ కాల్డ్ యాంగులర్ మొమెంటం. సో ఎల్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ పి అని చెప్పొచ్చు. దీని యొక్క యూనిట్స్ గమనిస్తే కేజీ స్క్వేర్ మీటర్స్, కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు. మాస్ ఇంటూ సో కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ లేదా జౌల్ పర్ సెకండ్ అని కూడా చెప్పొచ్చు. డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం వచ్చేసి ఎల్లప్పుడూ పర్పెండికులర్ టు ద ప్లేన్ హ్యావింగ్ ఆర్ బార్ అండ్ పి బార్ అని చెప్తాం. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m⁻1 L² T⁻⁻1 అని చెప్పొచ్చు. దట్స్ ఆల్ దిస్ క్లాస్ టుడేస్.